హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. కస్టమర్ అయితే టైటిల్లో ఈరోజు మన కస్టమర్ అన్నగారు వాళ్ళ బాబు చికెన్ 1 కేజీ బోన్స్తో కూడిన మాంసం కట్ చేస్తూ అన్నగారి గురించి మాట్లాడుకుందాం. అన్న నమస్తేనా? అన్న కేజీ బోన్స్తో అన్న ఓకేనా? కట్ చేసి ఓకే అన్న. ఏం పేరన్నా మీ పేరు? ఏం పేరన్నా? బ్రహ్మం. ఓకే, ఏం చేస్తుంటారన్నా? రియల్ ఎస్టేట్. అమ్మా రియల్ ఎస్టేటా? సిటీలోనేనా? సిటీలోనే కదా? అవుట్ సైడా? ఏ సైడ్ అన్న? ఓకే, ఎవరన్నా మీది అన్న? ఒంగోలా? ఓకే, ఎంతమంది పిల్లలు? పాప బాబా? రైట్. అంటే ఫస్ట్ బాబు తర్వాత పాపనా? ఎవడు పెద్దోడు? చేసిన స్కూల్కి ఎన్నో క్లాస్ నాన్న? ఏం పేరు నీ పేరు? ఇమాన్షా. వెరీ గుడ్. ఇందాక నుంచి నా సెల్లుని ఇట్లా పట్టుకుని తిప్పులు తిప్పుతూ ఉన్నాడు. ఎన్నో క్లాస్? యూకేజీ. కానీ చాలా హుషారు. నీ పేరు నిలబెట్టేటట్టున్నావు. మంచిగా చదివించాలి, అంతే కదనా? ఓకే. మనము ఆస్తిపాస్తులు కాదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినాను, పిల్లలకి డబ్బు కాకుండా, అంటే వాళ్ళకి ఆస్తిపాస్తులు కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చదివిస్తే చాలు అన్నమాట. ఒకసారి మాట్లాడినారు ఆయన, అది బాగా నా మనసులో పాతుకుపోయింది. మీరు చదివిస్తే చాలు. అంటే ఏంటన్న సంగతులు? అవుట్స్కట్స్లో ఎలా ఉందన్న ఇప్పుడు రియల్ ఎస్టేట్? తగ్గిందా? అంటే ఏంటి దానికి కారణం ఏంటి? అంతేనా? దాని మూలమేనా? అవుట్స్కట్స్కి దానికి సంబంధం లేదు కదనా? అంటే వాళ్ళు ఆలోచన అంటే వీళ్ళైనా సరే కొద్దిగా నిర్ధారణ ఇవ్వాలి కదన్నా. మీరు కానీ ఎవరు కానీ కొన్ని, అంటే ఇప్పుడు డిటిపిసి హెచ్ఎండి లేఅవుట్స్లకి దాంట్లోకి గవర్నమెంట్ ఏం చేయదు అనేది ఉండాలి కదా. ఇప్పుడు కూలగొట్టినవన్నీ డిటిపిసి అయితే కాదు. డిటిపిసి అయితే కాదు కదన్నా? మామూలుగా అయితే కూలగొట్టేటివి అయితే కాదు కదా. డిటిపిసి అయితే అసలుకి హెచ్ఎండి దాంట్లోకి వెళ్ళరు. ఓన్లీ పంచాయతీ వీళ్ళది నోటరీ బ్యాచ్లకే కదా వాళ్ళు వెళ్ళేది. ఓకే, అవి కూలగొట్టేదాన్ని ఏమైనా కారణాలు ఉన్నాయన్నా? అంటే అక్కడ పోయి వాళ్ళు కట్టుకునేది అప్పుడు నోటరీ, ఇంతకుముందు గవర్నమెంట్ ప్లేస్లు, అవి గవర్నమెంట్ ప్లేస్లా? ఓకే. ఓకే, వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందన్న సిటీకి? 7. వెనకాల ఏమైనా కొనుక్కున్నావా? ఓకే, చాలు. నేను ఇందాక పిల్లల్ని మంచిగా సిటీలో బ్రతకడమే నిజంగా వాళ్ళని నేను చాలా అసలుగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఎన్ని ఖర్చులు, పిల్లలు స్కూల్ ఫీజులు అయితే ఇదే ఇందాక సేమ్ కొట్టాను కదా, దీనికి అటాచ్ ఉంటుంది. రెంట్లు, స్కూల్ ఫీజు నిజంగా ఒక 50,000 ఏంది అంటే మంచిగా పిల్లల్ని బతికించాలి. 1 lakh. ఇమాన్షా అంటే మీ చంద్రబాబు నాయుడు వాళ్ళ మనవడి పేరు కూడా ఇమాన్ష్ కదా? దేవాంశ్. ఏ స్కూలు? ఏ స్కూల్ నువ్వు? ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్. ఏడాది? జూబ్లీసా? మీరు ఎట్లానా కంపెనీ కింద వర్క్ చేస్తారా, లేకపోతే మామూలుగా వచ్చిన దాంట్లో ఏమైనా కమిషన్ కూడా ఉంటుంది? కమిషన్ కూడా వస్తుంది. అంతే కదా, నేను అది లేకపోతే కష్టం కదా. ఎప్పుడో తగిలే దానికి. ఎవరు అన్నారన్నా మీరు? ఒంగోలు పక్కన? ఒంగోలేనా? టౌనేనా? ఓకేనా? మంచిగా అన్న. ఇదో కొద్దిగా ఎక్కువనే ఇచ్చిన, 60 గ్రాములు. 60 గ్రాములు ఎక్కువనే ఇచ్చిన. ఓకే. హాయ్ ఇమాన్ష్. ఓకే, బాయ్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు.
ఓకే, మంచిగా చదువుకో. గుడ్ బాయ్. చెల్లెల్ని మంచిగా చూసుకో. ఓకేనా? మనోడు చదువులో క్లారిటీనా? బాగా చదువుతాడా? ఓకే, వెరీ గుడ్. నాన్న మెచ్చుకున్నాడు నేను. నీ జన్మ ధన్యం పో. ఇప్పు చూసావా? నన్ను అడుగుతలేడు. అరే డాడీ నన్నే తెచ్చబడ్డాడు చూసినావా? ఆగు నీకు వెరీ గుడ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కస్టమర్ రివ్యూ టైటిల్లో అన్నగారు. అన్న మీ పేరు ఏమన్నారు? బ్రహ్మం హిమాంష్. ఓకే ఓకే, బాయ్ బాయ్ మన బాయ్ బాయ్ హిమాంష్ బాయ్.